మూర్ఛ అపస్మారకం అని ఆయుర్వేదంలో చెప్తారు. దీన్ని మనం ఫిట్స్ అంటాం కదా, అది మూర్ఛ. దీన్నే సిద్ధ వైద్యంలోని వల్లిప్పు అంటారు. వల్లిప్పు అంటే సిద్ధ వైద్యంలోని మూర్ఛ అని అర్థం. ఆయుర్వేదంలో అయితే అపస్మారం అంటారు. ఇక్కడ ఈ మూర్ఛ లేదా ఈ ఫిట్స్ ఎపిలిప్సీ అంటారు. దీనికోసం మనం కాస్త సంక్షిప్తంగా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ఇంట్రడక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే, అసలు ముందు మన హ్యూమన్ బ్రెయిన్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ మెదడులోని అనేకమైనటువంటి నాడీ కణాలు ఉంటాయి. ఈ కణాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఒకదాని నుండి ఒకటి ఏదైనా సంకేతాలు అనేవి ప్రవాహంలో వెళ్తూ ఉంటాయి. ఇవి ఎలా వెళ్తాయంటే, 1 సెకండ్లోని 80 సంకేతాల దాకా వెళ్తాయి. ఒకదాని నుండి ఒకటి. అంటే ఇక్కడ సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, వరుసగా ఈ నాడీ కణం దీనికి, ఈ నాడీ కణం దీనికి, ఇలాగా ఈ నాడీ కణం నుండి దీనికి, ఇలాగ సంకేతాలు అనేవి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇవి నిరాటంకంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అనుకోకుండా ఏ కారణం చేత అయినా సరే పొరపాటున ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి సంకేతం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళటానికి ఇక్కడ ఏదైనా విఘాతం కనుక కలిగింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక సంకేతం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడైతే మనకి విఘాతం కలిగిందో అప్పుడు దీని వెనక వచ్చేటువంటి మిగతా సంకేతాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒకేసారి సెకండ్కి 80 సంకేతాలు వెళ్ళాల్సిన స్థానంలోని సెకండ్కి దాదాపుగా 300 నుండి 500 సంకేతాల దాకా అయిపోతాయి. అలాంటప్పుడు ఈ ఒక నుండి ఈ సంకేతాలు వెళ్ళే క్రమంలోని ఒక విద్యుత్ శక్తి అనేది పుడుతుంది. అక్కడ ఎప్పుడైతే మీకు ఒక దగ్గర గ్యాప్ వచ్చిందో ఏ కారణం చేతైనా సరే, అక్కడ ఒక భయంకరమైనటువంటి ఎలక్ట్రిక్ షాక్ లాంటిది ఒక ఉత్పన్నం అనేది అవుతుంది అక్కడ మెదడులో. దాని పర్యవస్థానంగా శరీరంలో కనిపించేటువంటి లక్షణమే ఎపిలిప్సీ అంటే ఫిట్స్, మూర్ఛ. మన అందరికి తెలుసు మూర్ఛ అనేసరికి ఏంటంటే కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకోవడం. ఇలాగా మనం సాధారణంగా చిన్నప్పటి నుండి మన జీవితంలో కానివ్వండి, మన పక్క వాళ్ళ జీవితంలో కామన్గా చూస్తూ ఉంటాం. అలా జరగడానికి వెనక ఇంత కారణం ఉంటుంది. ఇది బేసిక్ రీజన్ ఈ మూర్ఛకి. ఇకపోతే ఇప్పుడు ఈ ఫిట్స్, మూర్ఛకి, ఈ ఎపిలిప్సీకి యాక్చువల్ కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే 70% మంది మూర్ఛ వచ్చేటువంటి రోగుల్లో 70% మందికి ఏ కారణం కనబడదు. అది దీంట్లో గమనారం. ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏ కారణం లేకుండా ఎందుకు ఫిట్స్ వస్తుందండి. సో కాకపోతే కొందరిలో మాత్రం కొన్ని కారణాలు ఐడెంటిఫై చేశారు. ఆ కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే కిడ్నీ కానీ, కాలేయం కానీ, బ్రెయిన్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, సమస్యలు కనుక ఉంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే క్షయ రోగులకు, సిఫిలిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వంశపారంపర్యంగా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెనింజైటిస్, మెదడు వాపు జ్వరం అంటారు, మెదడు వాపు వ్యాధి అంటారు. అంటే బ్రెయిన్లో ఉండేటువంటి లేయర్స్లోని వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ అనుకోవచ్చు, లేదా అక్కడ కలిగేటువంటి ఒక స్వెల్లింగ్ బేస్ అని అనుకోవచ్చు ఆ మెనింజైటిస్ అనేది.
సో ఆ మెదడు వాపు వ్యాధి కల వాళ్ళకు కూడా ఈ ఫిట్స్ అనేవి అనుబంధ లక్షణంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రక్తంలో సోడియం కానీ, ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ, కాల్షియం కానీ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఫిట్స్ అనేది వస్తుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే మెదడులో ఏమైనా సరే ట్యూమర్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ తలకి ఎప్పుడైనా సరే ఏ కారణంగా అయినా సరే దెబ్బ తగిలింది అనుకోండి, అది ఆ క్షణంలో కావచ్చు లేదా అక్కడ నుండి కంటిన్యూటీ కావచ్చు. ఆ తలకి దెబ్బలు తగిలిన కొన్ని వారాలు, నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది వర్మ ఈడు, ఆల్రెడీ వర్మ ఈడు కోసం మనం గతంలో ఒక వీడియో చెప్పుకున్నాం. ఆ కాజ్ వల్ల కూడా మనకి ఫిట్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కొందరికి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఫిట్స్ వస్తుంది. ఆ ఏ మెడిసిన్స్ అంటే ముఖ్యంగా డిప్రెషన్ వాడే మందులు, లోకల్ ఎనస్టియా మందులు, గర్భ నిరోధానికి సంబంధించిన మందులు కొందరు యథాచిగా వాడుస్తూ ఉంటారు. వాళ్ళు ఆ మందులు, అదేవిధంగా అమీబియాసిస్ సంబంధించినటువంటి మందులు, వీటన్నిటి కారణంగా కూడా మనకి ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. పిల్లల్లో అంటే చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లల్లోని జ్వరం అనేది మోర్ దెన్ 104 degrees Celsius కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్కహాల్ కూడా ఫిట్స్ రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. ముఖ్యంగా మహిళల్లోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్లో వచ్చేటువంటి తేడాల వల్ల కూడా మనకి స్త్రీలలో ఈ ఫిట్స్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ మిరిమిట్లు గొలిపే కాంతులు ఉంటాయి కదా, దానివల్ల ఫిట్స్ అవ్వచ్చు. నెక్స్ట్ వెల్డింగ్ చేస్తారు కదా, ఐరన్ వెల్డింగ్, ఆ కాంతి చూసిన కొందరు రావచ్చు. నీటిలో సూర్యకాంతి పడి నీరు కరగడం వల్ల మిరిమిట్లు గొలిపినట్టు ఉంటుంది, దానివల్ల కూడా కొంతమందికి ఫిట్స్ అవ్వచ్చు. ఎత్తు ప్రాంతం నుండి లోతుగా చూసేటప్పుడు కూడా ఫిట్స్ అవ్వచ్చు, అది కూడా ఒక ముఖ్యమైన కారణం. శరీరంలో ఏదైనా ఇంటర్నల్గా మేజర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ ఫిట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు. ఇకపోతే అసలు ఈ ఫిట్స్కి సంబంధించినటువంటి ఒక రిస్క్ ఇష్యూని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫిట్స్ అన్నది కనుక వచ్చేటప్పుడు అంటే ఎప్పుడైనా సరే పొరపాటున ఒకసారి కనిపించింది అనుకోండి, వెంటనే జాగ్రత్త పడాలి. ఇది కనుక దగ్గర సమయంలోని ఫ్రీక్వెంట్గా రిపీట్ అయింది అనుకోండి, సో ఏదైనా మేజర్ కాజ్ అన్నది అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఫుల్ ప్లెజ్డ్ డయాగ్నోస్ చేయించాలి. అవసరమైతే న్యూరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేరింగ్ అంతా కూడా మనం ఈ ఫిట్స్ రోగుల పట్ల మనం తీసుకోవాలి. ఎప్పుడో ఒక్కసారి వచ్చింది అన్నప్పుడు అసలు కారణాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ కారణం లేకుండా కనుక వస్తే ఓకే, అంతవరకు కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది. కానీ ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం నెగ్లిజెన్స్ చేయడానికి వీల్లేదు. ఒకసారి వచ్చింది కనుక మళ్ళీ రిపీట్ అయినా, ఒకసారి వచ్చిన ఫిట్స్ మోర్ దెన్ 3 minutes కనుక కంటిన్యూగా కనుక అది ఉన్న ఆ షేకింగ్ అనేది ఉన్నా, ఇమ్మీడియట్లీగా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం అనేది మనం పొందుకోవాల్సి ఉంటుంది. సో ఇది విషయాన్ని మాత్రం, ఈ రిస్క్ ఫ్యాక్టర్ని మాత్రం మూర్ఛ రోగుల పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మన యూట్యూబ్ వ్యూవర్స్ కానీ, మా మూర్ఛ రోగికి సంబంధించినటువంటి సరౌండింగ్ పీపుల్ కానీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తర్వాత విషయాన్ని కనుక వచ్చినట్లయితే అసలు ఈ ఫిట్స్లో అంటే ఈ ఎపిలిప్సీలో ఉండేటువంటి రకాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే వైద్య పరిభాషలో అయితే చాలా రకాలు ఉన్నాయి. ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది మూడు రకాలు. ఇదేంటంటే ఫస్ట్ పాక్సిక్ ఎపిలిప్సీ అంటారు, అదొక రకం. రెండోది ఏంటంటే గాండ్మాల్ ఎపిలిప్సీ. మూడోది ఏంటంటే పిడిట్మాల్ ఎపిలిప్సీ. ఇక్కడ పాక్సిక్ ఎపిలిప్సీ అనేది ఏంటంటే కాస్త అంటే పాక్షికంగా అంటే పరోక్షంగా, అంటే మీకు నేరుగా కాకుండా ముఖం కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, నడుము కానీ వీటిలో ఏదో ఒకటి మొద్దుబారి ఫ్రీగా మూమెంట్ లేకుండా తెలివి తప్పడం అనేది దీంట్లో ఉండదు. జనరల్గా మనం చెప్పుకున్నాం మూర్ఛని మనం అది సంస్కృతంలో కానీ లేదా ఆయుర్వేద పరిభాషలో అపస్మారకం అంటారని. ఈ అపస్మారకం ఎప్పుడు అనాలి అంటే ఆ క్షణంలో అంటే ఫిట్స్ వచ్చే క్షణంలో ఏం జరిగింది అనే విషయం వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఆ జ్ఞాపకం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే మనం అపస్మారకంగా చెప్తాం. కానీ ఈ పాక్సిక్ ఎపిలిప్సీలో వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది.
సో ఇది అపస్మారకంలోకి రాదు. కాకపోతే ఇది కూడా అపస్మారకంలో ఒక భాగంగా, అంటే ఎపిలిప్సీ అంటే ఫిట్స్లో ఒక భాగంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటంటే కాళ్ళు కానీ, చేతులు కానీ, ముఖం కానీ, నడుము కానీ ఏదో ఒకటి ఆ జాయింట్ వదిలినట్టు అనిపిస్తుంది. అక్కడ స్ట్రెస్ అనేది ఉండదు, మొద్దుబారుతుంది. సో ఆ మూమెంటు, ఆ పర్టికులర్ ఆర్గాన్ తాలూకా మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు. కనుగుడ్లు అనేవి అభిముఖంగా తిరగడం, వింతైన వాసనలు రావటం, శరీరానికి షాక్ కొట్టినట్టు అనిపించడం, ఇది కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల పాటు ఉండి తర్వాత మళ్ళీ బాడీ నార్మల్ అయిపోతుంది. దీన్ని పాక్షిక ఎపిలిప్సీ అంటారు. దీనికోసం మనం పెద్దగా కంగారు పడక్కర్లేదు కానీ, బట్ ఏదైనా కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఫస్ట్ రకం. ఇక రెండో రకాన్ని చూసుకున్నట్లయితే గాండ్మాల్ ఎపిలిప్సీ. ఇది చాలా మేజర్ ఇష్యూ. ఈ గాండ్మాల్ ఎపిలిప్సీలో ఏంటంటే తెలివి తప్పుతారు, అంటే అన్కాన్షియస్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఫిట్స్ వచ్చే ముందు వీళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది, అంటే ఫ్రీగా ఉండలేరు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఫిట్స్ వచ్చే టైంలో నేల మీద పడిపోవటం, నెక్స్ట్ కాలు చాపటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటం, ఒక్కోసారి పులికేకలు పెట్టడం, వీళ్ళకి ఇంటర్నల్గా రక్త సరఫరాలో అంతరాయం కలగడం. ఈ రక్త సరఫరాలో అంతరాయం కలగడం వల్ల ఏంటంటే ఈ స్కిన్ అనేది, అంటే శరీరం అన్నది కాస్త నీలం వర్ణంలోకి మారటం. నెక్స్ట్ తల, కాళ్ళు, చేతుల్లోని విపరీతమైన జరుకులు, అంటే ఇవి మూమెంట్స్ అనేవి రావటం. నెక్స్ట్ మెడ అనేది బిగుసుకుపోవటం. ఈ నాలిక మధ్యలో, అంటే ఈ పళ్ళ మధ్యలో నాలిక అనేది ఒక్కొక్కసారి ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి నాలిక తెగిపోవటం, దాని నుండి రక్తస్రావం రావటం, ఇటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి మూత్రం మీద నియంత్రణ అనేది ఉండదు, నోటి నుండి చొంగ అనేది కారుతూ ఉంటుంది. ఇది గాండ్మాల్ ఎపిలిప్సీ. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా పెద్దవాళ్ళలో వస్తే గాండ్మాల్ ఎపిలిప్సీ అంటారు. ఇవే లక్షణాలు కనుక పిల్లల్లో కనుక వస్తే, అంటే 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు లోపు పిల్లలకు కనుక వచ్చినట్లయితే దీన్నే పిరిటమాల్ ఎపిలిప్సీ అంటారు. ఈ పిరిటమాల్ ఎపిలిప్సీ కూడా సేమ్ ఇవే లక్షణాలు ఉంటాయి. గాండ్మాల్లో ఉండేటువంటివే దీంట్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ప్రెసివ్ పిరిటమాల్ ఎపిలిప్సీలో చాలా వరకు కొంత విచిత్రమైనటువంటి సంఘటన కొందరిలో జరుగుతుంటుంది. అదేంటంటే ఫిట్స్ వచ్చి కింద పడిపోయి ఒక్క 2-3 సెకండ్ల చిన్న జరుకులు ఇచ్చి వెంటనే లెగ్స్ కూర్చుంటారు, వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఎంతసేపు బాగానే ఆడుకున్నారు కదా, ఎంతసేపు బాగానే తిరిగారు కదా, ఏంటి సడన్గా ఇలా పడిపోయి కుర్రోడు ఎలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. బట్ ఈ పిరిటమాల్ ఎపిలిప్సీలో అదొక విచిత్రమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది దీని తాలూకా ఫిట్స్కి సంబంధించినటువంటి, ఎపిలిప్సీకి సంబంధించినటువంటి లక్షణాలు. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సజెషన్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఫిట్స్ అనేవి లైఫ్లో ఒకసారి కనిపించినా సరే దయచేసి మీరు ఈత కొట్టడం కానీ, అంటే స్విమ్మింగ్ చేయటం కానీ, డ్రైవింగ్ చేయటం కానీ చేయొద్దు. అదేవిధంగా ఒకసారి ఎపిలిప్సీ కనిపించినప్పుడు వాళ్ళని ఎటువంటి పరిస్థితిలో ఒంటరిగా వదలదు. మీరు ఒంటరిగా ఇంట్లో వదిలి కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి, మీరు వచ్చేసరికి ఏమవుద్ది అన్నది ఒక్కోసారి చెప్పలేం. సో ఒంటరిగా వాళ్ళని వదలకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎపిలిప్సీ ఉన్న వాళ్ళు కానీ, ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఈ ఎపిలిప్సీ ఉండేటువంటి, అంటే ఈ మూర్ఛరోగం ఉండేటువంటి వ్యక్తి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లోపల గెడ పెట్టకూడదు. బాత్రూంలో వాళ్ళు ఉన్నారు అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం బాత్రూమ్ తలుపు మీద ఒక తువాలు కానీ, టవల్ కానీ, ఒక క్లాత్ కానీ ఆరేయాలి, అంటే వేయాలి, అంటే లోపల ఉన్నారు. లోపల వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం బయట వాళ్ళకి అర్థం అవడానికి చక్కగా ఒక ఏ రకమైన స్వరం ఉన్నా పర్లేదు కానీ లోపల ఏమైనా ఒక సినిమా డైలాగులు చెప్పుకున్నాం, లేకపోతే ఏదైనా ఒక పాట పాడుకుంటూనో సౌండ్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే లోపల వాళ్ళు ఉన్నారు ఐడెంటిఫికేషన్ కోసం. పొరపాటున ఆ సౌండ్ కనుక ఆగింది అంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవాలి, అంటే లోపల ఏదో జరిగిందని అర్థం. ఈరోజు రేపట్లో ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లు ఎక్కువైపోయి ఈ అపార్ట్మెంట్లు ఏంటంటే ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. సో నార్మల్ బెడ్రూమ్లకు కానీ, హాల్లకు కానీ స్పేస్ ఎక్కువ ఉండాలని చెప్పి బాత్రూముల తాలూకా స్పేస్ బాగా తగ్గించేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పొరపాటున వ్యక్తి పడిపోతే ప్లేస్ సరిపోదు, వెంటనే గోడకు కానీ, అక్కడ ఉన్న ట్యాప్కి కానీ ఏదైనా బ్రెయిన్ లెడ్ ఏదైనా, అంటే ఈ తల భాగం గట్రా ఏదైనా సరే దెబ్బ తగిలి మరింత ప్రమాదం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ వస్తుందని ఎవరు చెప్పలేరు, చాలామందికి ఎందుకు వస్తుందో కూడా తెలియదు. సో అందుకేంటంటే చాలా కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. కొంతమంది ఏం చెప్తారంటే ఫిట్స్కి ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూ కోర్స్ వాడేస్తే ఒక 8 సంవత్సరాల పాటు కంటిన్యూగా రాకపోతే ఇంకెప్పటికీ వాళ్ళకి ఇంకా ఫిట్స్ రానట్టే అని కొంతమంది భరోసా ఇస్తున్నారు. కొంతమంది దగ్గర నేను విన్నాను.
10 ఏళ్ళు 12 ఏళ్ళు గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ ఫిట్స్ కనిపించిన కేసులు మేము మా వ్యక్తిగత ప్రాక్టీస్లో చూసాం. సో ఇప్పుడు కూడా అంత తేలిగ్గా ఏ విషయాన్ని కూడా మనం అంచనాకు రాలేం. ఎందుకు అంటే శరీరం లోపల అంటే ఈ మెదడు లోపల ఈ నాడీ కణాల ప్రవాహంలో జరిగేటువంటి సంకేతాల ప్రవాహంలోని ఎక్కడ ఎప్పుడు ఏ అడ్డంకి ఏర్పడుతుంది, ఏ విఘ్నం ఏర్పడుతుంది అన్నది ఎవరు చెప్పలేరు. సో ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ రోగికి ఒకవేళ ఫిట్స్ కనుక వచ్చినట్లయితే వస్తున్న క్షణంలోని ఆ రోగికి గాలి తగిలే విధంగా మనం అవకాశాన్ని ఇవ్వాలి. ఇకపోతే చాలామంది ఫిట్స్ వచ్చేటప్పుడు ఐరన్ వస్తువులు, కీసు, తాళం కప్పులు ఇవన్నీ కూడా చేతిలో పెడతారు, అంటే బరువుకు ఆగుతారని. అది ఒక విధంగా వాళ్ళ అభిప్రాయమే తప్ప, కానీ దానివల్ల 1% కూడా యూజ్ లేదు. సో ఆ జరుకులు వచ్చేటువంటి దాన్ని మీరు బలవంతంగా ఇప్పుడు ఆపకూడదు. ఎందుకంటే బలవంతంగా ఆపటం వల్ల లోపల ప్రవహించేటువంటి రక్త ప్రసరణ కానివ్వండి, చైతన్య శక్తి ప్రవాహానికి కానివ్వండి విఘాతం అనేది కలిగి సమస్య అనేది పెరగవచ్చు. సో ఇప్పుడు అలా చేయకుండా ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే, ఫిట్స్ వచ్చి ఎవరైనా పడిపోయి గిలగిల కొట్టుకుంటే ఆ పళ్ళ మధ్యలోకి ఏదైనా ఒక గుడ్డను చుట్టి పళ్ళ మధ్యలో పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ పళ్ళ మధ్యలోకి నాలుక వచ్చి ఇరుక్కొని నాలుక ఖర్చుకొని రక్తస్రావం అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలామంది ఏం చేస్తారంటే, నేను ఒకసారి చూశాను, ఒకళ్ళు ఫిట్స్ వచ్చి పడిపోతే నాలుక బయట పెట్టి కొరుక్కుంటే బలవంతంగా వాళ్ళ చేతులు పెట్టారు, వాళ్ళు వేలు పెట్టారు ఆ నాలుక లోపల తోయడానికి. అలా గనక చేస్తే వాళ్ళకి తెలీదు, ఆ టైంలో మీ వేలుని వాళ్ళు గట్టిగా కొరికేస్తారు, అప్పుడు మీకు గాయం అవుతుంది. సో ఎప్పుడైనా సరే చేతి రుమాలు కానీ ఏదైనా సరే ఇమ్మీడియట్గా ఒక రౌండ్ లాగా చుట్టి, మనం దోశని ఎలాగైతే చుడతారో అలాగ రౌండ్ లాగా చుట్టి 2 పళ్ళ వరుస మధ్యలో పెట్టేసేయండి. అలా చేయటం అనేది చాలా సేఫ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకొని మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇటువంటి సమస్య వస్తే మీరు కనుక ఇలాంటి ప్రథమ చికిత్స కనుక అందించినట్లయితే వాళ్ళని చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఎవరో పరిగెట్టి ఆ చేతిలో పెట్టి చుట్టూ గందరగోళం పెట్టి ఆ టైంలో వాళ్ళ అపస్మారకం, అంటే వాళ్ళకి తెలివి తప్పి అక్కడ ఆ టైంలో వాళ్ళకి స్మృతి అనేది కోల్పోతారు, అంటే జ్ఞాపశక్తి ఉండదు ఆ టైంలో ఏం జరిగిందని. వాళ్ళు లేచేసరికి చుట్టూ ఎడావిడి కనుక ఎక్కువ చూశారు అనుకోండి, వాళ్ళు మరింత ఆందోళన పడడానికి అవకాశం ఉంది. ఈ ఆందోళనలో ఒక్కొక్కసారి వెంటనే ఇంకోసారి మళ్ళీ ఫిట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ విషయాన్ని ఫస్ట్ వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఆ టైంలో మీరు చేతుల్లోని కాళ్ళలో బరువులు పెట్టి వాళ్ళ మూమెంట్స్ ఆపే ప్రయత్నం చేయకుండా ఈ నాలుక ఖర్చుకోకుండా పని మాత్రం మీరు చేయాలి, ఆ కేరింగ్ అంతే. అదేవిధంగా ఈ రోగికి మాత్రం చక్కగా గాలి తగిలేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. ఈ విధంగా మీరు కొన్ని సూచనలు కనుక గుర్తుపెట్టుకొని పాటించినట్లయితే చాలా చక్కగా మీకు ఉపయోగం అనేది ఉంటుంది. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, కొంతమంది మెడలో బోటు కట్టుకునేవారు. నాకు మూర్ఛ రోగం ఉంది, పొరపాటున నాకు మూర్ఛ సమీపిస్తే నాకు సహాయం చేయగలరు అని చెప్పేసి మెడలో ఒక బోర్డు కట్టుకొని తగిలించుకొని కొంతమంది వచ్చేవారు. మా చిన్నప్పుడు చూసాం, అంటే మేము 92, 93, 94 ఆ ఇయర్స్లో మేము చూసాం కొంతమందికి ఆ విధంగా. సో ఏంటంటే వాళ్ళకి అప్పుడు అంటే బోట్లు కట్టుకొని తిరగడం వల్ల ఏంటంటే ఎదుటోడికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, పొరపాటున వీళ్ళు పడిపోయే అవకాశం ఉంది అని ఎటు వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ ఆ బోట్లు అనేవి ఎవరు కట్టుకొని తిరగట్లేదు, మిమ్మల్ని కట్టుకొని తిరగమని చెప్పట్లేదు. కానీ మీ ఇంట్లో కానీ మీ సమీపంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా మూర్ఛ రోగులు ఉంటే దయచేసి వాళ్ళని ఒంటరిగా మాత్రం వదలదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా వాళ్ళని ప్రయాణం చేయనివ్వద్దు. వాళ్ళని కార్ డ్రైవింగ్లు కానీ బైక్ డ్రైవింగ్, ఈవెన్ సైకిల్ కూడా తొక్కనివ్వద్దు. ఎందుకంటే చెప్పడం ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది. వాళ్ళు పొరపాటున ఈత కొట్టారనుకోండి, ఆ ఈత కొట్టుకునే టైంలో కనుక ఫిట్స్ వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు లోపల మునిగిపోతారు. ఈత కొట్టలేరు కాబట్టి మునిగిపోయి వాళ్ళు నీటిలో ఈతకని దిగి అక్కడ ఫిట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఫిట్స్ వల్ల ఆ సమయంలో సరైనటువంటి కేర్ తీసుకోక మరణించే వాళ్ళ తాలూకా సంఖ్య ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా 1,00,000 నుండి 1,50,000 దాకా ఉందని అధ్యయనాల తాలూకా అంచనా. సో ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకొని ఈ సూచనల్ని గుర్తుపెట్టుకొని మీరు పాటించగలుగుతారని కోరుకుంటున్నాను. ఇది సూచన. ఇకపోతే వీళ్ళకి ఈ ఫిట్స్ రోగులకి ఫాలో అవ్వాల్సినటువంటి ఆహార విహారాలు, అంటే డైట్ అండ్ హ్యాబిచువల్ లైఫ్ ఏంటి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, విరుద్ధ ఆహారాలు అంటే ఆపోజిట్ యాక్షన్ ఫుడ్ అనేది మీరు తీసుకోకూడదు. విరుద్ధ ఆహారాలు అనేది మన ఛానల్లో గతంలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీరు చూసినట్లయితే ఏవేవి మీకు ఆపోజిట్ యాక్షన్ ఫుడ్ అన్న మీకు తెలుస్తుంది, అవి మీరు తీసుకోకూడదు. ముఖ్యంగా మద్యపానం వీళ్ళకి నిషేధం.
టీ కాఫీ కూడా వీళ్ళు ఆపాలి. కొత్త బియ్యం వీళ్ళు తినకూడదు. కూలింగ్ వస్తువులు కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ బాగా ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. కాయగూరల్లో దొండకాయ వీళ్ళు ఆపాలి. బింబి బుద్ధినాశిని అని చెప్పేసి ఆయుర్వేద వాక్కు. సో దొండకాయని మాత్రం వీళ్ళు పర్మనెంట్గా ఆపేయటం అన్నది చాలా ముఖ్యం. సో ఇది నెక్స్ట్ ఇక అలవాట్ల విషయానికి కనుక వచ్చినట్లయితే వేగాలని ఆపకూడదు. అంటే శరీరంలో 14 రకాల వేగాలు ఉంటాయి. ఈ వేగ నిరోధం మీద కూడా మనం ఆల్రెడీ వేగ ఉదాహరణ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో ఉంది. ఆ వీడియో మీరు చూడండి. మన శరీరంలో వచ్చే ఆవలింత కానివ్వండి, కన్నీరు కానివ్వండి, మల విసర్జన, మూత్ర విసర్జన ఇవేవి కూడా బలవంతంగా ఆపుకోకూడదు, బలవంతంగా బయటకు పంపించకూడదు పీండ్రించుకొని. సో అవి బయట ఎక్స్క్రీసియా అయ్యేటప్పుడు సహజంగా వాటిని బయట పంపించగలగాలి. ఆ విధంగా మాత్రం ఉండాలి. మనం వాటి మీద అంటే శారీరక విసర్జక వ్యవస్థలపై కనుక మనం ఇవి ప్రెజర్ ఇచ్చినట్లయితే లేదా బలవంతంగా మనం నొక్కి పెట్టినట్లయితే మనకి ఇటువంటి సమస్యలు, ఇటువంటి ఆరోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా టెన్షన్ అనేది వీళ్ళు 20% పడకూడదు. వీళ్ళు ఫ్రీ ఆఫ్ మైండ్గా ఎప్పుడూ ఉండాలి. అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ ధూమపానం కానీ వీళ్ళు చేయకూడదు. ఇది మూర్ఛకు సంబంధించినటువంటి ఆహార విహారం. ఇకపోతే ఈ మూర్ఛ వచ్చేటప్పుడు చేయాల్సిన పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి న్యూరో ఫిజిషియన్ కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు చెప్తారు ఏ విధంగా ఏవి మీరు ఏ పరీక్షలు చేయించుకోవాలి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను బ్రెయిన్కి చేయించాలి. ఏమైనా బ్రెయిన్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి. సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్, ఆ టెస్ట్ కూడా చేయించాలి. ఈఎస్ఆర్, ఏవైనా శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో అని చూడడానికి ఈఎస్ఆర్ చేయించాలి. వీటితో పాటు శారీరకంగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య సంబంధించినటువంటి కూడా మనం పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా మనం ఈ ఫిట్స్ని డయాగ్నోస్ చేయగలం. చాలా వరకు ఫిట్స్ అనేవి కారణరహితంగా అంటే ఏ కారణం లేకుండా లేదా వేరే వ్యాధులకు అనుబంధంగా ఫిట్స్ అనేది వస్తుంది తప్ప కానీ నేరుగా ఫిట్స్ అనేది మాత్రం ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ డిసీజ్ మాత్రం కాదు. సో అందుకనే దీన్ని 4 రకాలుగా మనం 4 వైపుల నుండి ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇది టెస్ట్లు. ఇకపోతే దీని చికిత్స ఏంటి? ఈ ఫిట్స్కి ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో చాలా అద్భుతమైనటువంటి చక్కని చికిత్సా ప్రక్రియలు ఉన్నాయి. దీనికి కొన్ని ప్రత్యేక చికిత్సలు కూడా ఉన్నాయి. అంటే దార చికిత్స లాంటివి కూడా చేయొచ్చు. పంచకర్మలో మీకు వమన విరేచన దేహతత్వాన్ని బట్టి మనం చేయించవచ్చు. అదేవిధంగా నశ్యం అంటే మనకి నాసల ద్వారా మనం మెడిసిన్ అనేది ఇస్తాం. సో నశ్యకర్మ కూడా చేయొచ్చు. వీటితో పాటు ఏకమూలిక యోగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి రసౌషధాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియలు, ఔషధాలు ఈ ఫిట్స్కి ఉన్నాయి. మా అనుభవంలో కూడా చాలామందికి అద్భుతమైనటువంటి చికిత్సని మేము అందించడం జరిగింది. ఆ రోగి తాలూకా అలవాట్లను బట్టి వాటిని బట్టి ఒక్కొక్కసారి ఔషధాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల ఔషధాలు, ఉదాహరణకి ఒక ముఖ్యమైనటువంటి ఒక మూలిక యోగం అనేది ఉంది. అంటే ఏకమూలిక ప్రయోగం చెప్పవచ్చు. అది కనుక మనం వాడేటప్పుడు ఆ ఔషధం వాడినన్ని రోజులు కూడా కేవలం ఒకే రకమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. సో రోజుకు ఒక రకమైన ఆహారం స్వీకరించడం కావదు. ఈ విధంగా రోగి తాలూకా అవైలబిలిటీని బట్టి కూడా మనం ఈ మూర్ఛ రోగంలోని అంటే ఈ ఫిట్స్ ఎపిలెప్సీలోని మనం చికిత్స చేయవచ్చు. అంటే రోగి తాలూకా అవైలబిలిటీని బట్టి. సో ఈ విధంగా మనం చాలా అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియలు ఉన్నాయి. మీ దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులు కనుక మీరు కలిసినట్లయితే వాళ్ళు మీకు ఉండేటువంటి సమస్యకి చక్కని చికిత్సను అందించగలుగుతారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.